41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మందమర్రి మండలం పులిమడుగు గ్రామ భక్తులు పడిపూజలో భాగంగా మధ్యాహ్నం అయ్యప్ప మాలాదారుల భిక్ష భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సాయంత్రం జిమ్ గురుస్వామి నరహరి శర్మ చేత ఘనంగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవం భక్తి పాటలతో అయ్యప్ప స్వామిని కీర్తించారు స్వాములు. పేటతులై చేస్తూ భక్తి పారవశ్యంలో తేలిపోయింది. పులిమడుగు గ్రామం 18 పడి పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు మొట్టమొదటిసారి మాల ధరించిన కన్యస్వాముల్ని గురుస్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాములు భక్తులు అల్పాహారం స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహా పడిపూజకి సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు. గట్టిగా చెప్పాలి. హర హర శివ శివ అనుకునే विश्वतस्वृष्टिय भवापादस्य संघते ओम नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च मालाभिषेकं अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके मालाभिषेकं अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके तिरुगभिषेकं अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके तिरुगभिषेकं अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके अय्यप्प स्वामिके ओम धरिकावर्णो अगारिषं विष्णोरस्य शिवादिनः सुरभिनो मुखाः कर्तप्राणागुषतारिहतम् ओम नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च स्फूर्तिगा
మీ అందరికి ఒక విజ్ఞప్తి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. అయ్యప్ప స్వామి గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవతా ప్రసాదేన యజమానస్య మనోభీష్ట ఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఏంటంటే 31 డిసెంబర్ నాడు కేకులు కట్ చేయకండి, డ్యాన్సులు చేయకండి, అనవసరమైన వృధా ఖర్చు చేయకుండా ఇలా చక్కగా పూజలు దేవాలయాలకు వెళ్ళి అర్చన చేసుకోవడము అలాంటివి చేయకండి. కానీ ఎవరైనా పిల్లలు నేను 31 నాడు పార్టీ చేసుకోవాలి పైసలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వకండి అమ్మా. ఇంకా దేనికని ఇవ్వండి, కానీ 31 నాడు పార్టీ చేసుకుంటామంటే ఒక్క తల్లి ఒక్క తండ్రి కూడా పైసలు ఇవ్వకండి వాళ్ళకి. అర్థమైందా? అదేవిధంగా బర్త్డేలు కానివ్వండి, మ్యారేజ్ డేలు అయితే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి స్వామివారితో అర్చకుడితో చిన్నగా పూజ చేయించుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఇలా దేవాలయాలకు హైందవ సాంప్రదాయానికి మనం ఇంకా దానికి పెంపొందించుకుంటూ పోవాలి. అంతేగాని ఈ అనవసరమైన ఖర్చులు, పార్టీలు, కేక్ కటింగ్లు, ముఖాల మీద దాన్ని పూసుకోవడం ఇలాంటివన్నీ మానేసి చక్కటి మన హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించే దిశగా నిజానికి కూడా ఈ అయ్యప్ప మాల స్టార్ట్ అయిన తర్వాతనే కాస్త మనకు హిందువుల్లో కాస్త చలనం కలిగింది. అంతకుముందు పొద్దున్న లేసి కనీసం బొట్టు కాదు కదా, దేవుని ఫోటో కూడా నమస్కారం అయినటువంటి కుటుంబాల్లో ఈరోజు చక్కగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ నిత్యం బొట్టు పెట్టుకుంటూ చాలా చక్కటి సంస్కారం అలవాటైంది. ఇదే అలవాటును మీ పిల్లలు కూడా నేర్పండి. భావితరాలకు హిందుత్వం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, భక్తి అంటే ఏంది అనేది తెలిసేటట్టుగా తల్లిదండ్రులే మీరు కనుక ఇలా చేసినట్టయితే రేపు పిల్లలు కూడా మీ బాటలో అదేవిధంగా నడుచుకుంటారు.